ఏ న్యాయ సూత్రాల ప్రకారం మీరు వర్క్ చేస్తున్నారు సార్? ఏ న్యాయ సూత్రాల ప్రకారం మీ పరిపాలన జరుగుతుంది సార్? అసెంబ్లీలో మీరు మాట్లాడటం, మీరేమో పవన్ కళ్యాణ్ కితాబేయటం, పవన్ కళ్యాణ్ ఏమో 15 సంవత్సరాలు మీకు బానిసగా ఉంటానంటాం, మీ 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భరిస్తారు, ప్రజలు భరిస్తారు, పిచ్చివాళ్ళు అనేది మీ ఒపీనియన్, అంతేగా? పవన్ కళ్యాణ్ గారి ఒపీనియన్ ఏంటంటే రాసుకోరా సాంబా, నేను రాసిందే రాత, పాడిందే పాట. ఈయనకి 3 వచ్చినప్పుడు అలా పక్కన ఉన్నవాడు రాసుకోవాలన్నట్టు, ఈయనకు 15 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు రాసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు, మీరు అనుకుంటున్నట్టు రాష్ట్ర ప్రజలు ఏమి సాంబాలు కాదండి. రాష్ట్ర ప్రజలు సాంబాలు కాదు. రాసుకోరా సాంబా అంటే ఆ పక్కన ఉన్న మనోహర్ రాసుకుంటాడేమో, రాష్ట్ర ప్రజలు రాసుకోరు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీ తలరాతని పైన రాసేశారు, మీ తలరాతని పైన రాసేశారు. మీరు నేషనల్ ఎన్డీఏకి నేషనల్ చైర్మన్ అయినా, సౌత్ ఇండియా కోఆర్డినేటర్ అయినా, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినా 2029 ఎలక్షన్ అనేది ఈ రాష్ట్రంలో ఎలిమినేట్ అయిపోయేటువంటి ఒక పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారా అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే రాష్ట్ర ప్రజలు మీకు రాజకీయంగా సమాధి కట్టాలని సమాధి ప్రిపేర్ చేసి రెడీగా పెట్టారు. 2029 రావటం, దాంట్లో వేయటం, మొత్తం ఇసుక సిమెంటు కంకర వేసేసి పైకి లేవకుండా మీ పార్టీని భూస్థాపితం చేయటమే రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారు. ఎందుకంటే చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చి చేశారు అని 25 నెలల కాలానికే ప్రిపేర్ అయిపోయినారు సార్. ఇట్లాంటి దరిద్రులను తీసుకొచ్చి పెట్టుకున్నామురా బాబో, ఏం చేయాలి? ఈయన మాటలేందో అర్థం కాదు, ఈయన చేతలేందో అర్థం కాదు, ఈయన స్టేట్మెంట్లేందో అర్థం కాదు, ఈయన బానిసత్వం ఏందో అర్థం కాదు, ఈయన అధికారం ఏంటో అర్థం కాదు, ఈయన లాజిక్ ఏంటో అర్థం కాక బుర్ర పీక్కుంటున్నారు. మీకు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నాకు తిక్కుంది దానికి లెక్క ఉంది అని. సినిమాల్లో ఉందేమో కానీ మీ తిక్కకి రాజకీయాల్లో లెక్కే లేదు. మీ తిక్కకి రాజకీయాల్లో లెక్కే లేదు. మీ తిక్కకి లెక్క లేకపోగా రాష్ట్ర ప్రజల ఆలోచన ఈ తిక్కని ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం కాక రాష్ట్ర ప్రజలకి తెక్కెక్కిపోతుంది, మీ జన సైనికులకి తెక్కెక్కిపోతుంది. 15 సంవత్సరాల పాటు మీ ప్రభుత్వాన్ని మోయాలా? ఎందుకు మోయాలండి? దీనికోసం మోయాలా మీ ప్రభుత్వాన్ని? రాష్ట్ర ప్రజలు ఎందుకు మోయాలండి? మీరు మోసుకోండి కావాలంటే, మీరే 15 సంవత్సరాలు కాకపోతే 20 సంవత్సరాలు మోసుకోండి. మిమ్మల్ని మోయాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు లేదు. ఎందుకు అంటే అబద్ధాలతో కూడినటువంటి ప్రభుత్వం. ఈరోజు ఈ కమిషన్ ఎంక్వైరీ, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర వేసిన కమిషన్ ఎంక్వైరీ ఏమైంది? ఎవ్వరికి తెలియదు, ఇంతవరకు రిపోర్టే లేదు. సింహాచలంలో గోడ కూలి 10 మంది చచ్చిపోయారు, ఏమీ లేదు. కాశీబుగ్గలో విషాదం జరిగి 15 మంది 20 మంది చచ్చిపోయారు, కొన్ని వందల మంది ఇంజూర్డ్ అయ్యారు, దాని మీద యాక్షనే లేదు. రాష్ట్రంలో బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇండస్ట్రీస్ బ్లాస్ట్ అయ్యి కొన్ని 10ల మంది చచ్చిపోతున్నారు, వరదలు వస్తున్నాయి, వానలు వస్తున్నాయి, కోల్డ్ స్టోరేజ్లు కాలిపోతున్నాయి. ఏమి కాలిపోయినా మాకు ఏమీ సంబంధం లేదనుకొని మధ్యలో వాయించుకుంటా ముఖ్యమంత్రి ఒక పక్క, ఉప ముఖ్యమంత్రి ఒక పక్క మధ్యలో వాయించుకుంటా కూర్చొని పైగా అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి కాబట్టి సాంస్కృతిక కార్యక్రమాలా? దేనికోసం సాంస్కృతిక కార్యక్రమాలండి? ఏ అద్భుతమైన పరిపాలన అందించారని సాంస్కృతిక కార్యక్రమాలా? దేనికోసం పవిత్రం? ఎందుకు మీరు ఇంత ఆనందంగా చేసుకునేంత రాష్ట్రంలో ఏముంది? ఇప్పటికే 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు దాటేసింది. ఈరోజు కాకు తలంటేసింది మొత్తాన్ని. ఈరోజు కాకు తలంటేసింది సార్. నేను ఈ వీడియో చూపించిన తర్వాత నేను ఇంకొక అద్భుతమైనటువంటి ఇది చదువుతాను. ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది, ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది, ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. అర్థమవుతుందా? ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది, ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది. ఏదో అర్థం ఉన్నట్టుంది కానీ సర్లే, ఏదోటి బాగానే ఉంది కానీ ఒరే నీకు అలా కాదు కానీ
ఒక మంచి ఇది పాట పాడరా అంటే ఇవన్నీ ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ఎవరన్నా ఇంకొకసారి వింటారంట మా కెమెరా ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. అర్థమవుతుందా? ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది. ఇక్కడ ఓమిన్ కవిత గారి ఎక్స్ప్రెషన్ చూడండి సర్లే ఏదోటి ఎంత బాగుందో. ప్రేమ 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 అని చెప్పగానే అలా కాదుగా. ఓమిన్ అనిత గారి ఎక్స్ప్రెషను ఎందుకని నవ్వుతారు? మా కవిత బాగుంది కాబట్టి మేడం నవ్వారు, దానికి ఏముంది, తప్పే ఉంది. సో విలేకరులు ఎందుకు కానీ నవ్వేది. అయితే ఈ క్యారెక్టరు అరవ శ్రీధర్ వేసినట్టయితే బాగుండేది, ఈ కవిత అరవ శ్రీధర్ చెప్పినట్టయితే బాగుండేది మన అసెంబ్లీ దీంట్లో. పాప మరి ఆయనకేం క్యారెక్టర్ ఇవ్వలేదు, నాకెందుకు క్యారెక్టర్ ఇవ్వలేదు నాకు అర్థం కాల. ఎందుకంటే ఈ క్యారెక్టర్ని అరవ శ్రీధర్ గారి కన్నా ఇవ్వాల్సింది, లేదంటే బిఆర్ నాయుడు గారి కన్నా ఇవ్వాల్సింది. చాలా అద్భుతంగా చెప్పేవాళ్ళు వీళ్ళిద్దరు ఈ డైలాగ్ని, ఈ కవితని. లేకపోతే నేనేమంటానంటే గౌరవ శాసనసభ్యులను ఏమంటానంటే ఈ కవితను మీరు అరవ శ్రీధర్ కానీ బిఆర్ నాయుడుకి కానీ అంకితం చేయమని. ఎవడిచ్చాడు ఈ రైట్ వీళ్ళకి? ఎంత ధైర్యం ఉండాలి వీళ్ళకి ఇలాంటి తప్పులు చేయడానికి? తప్పులు చేసి ఇంకా బుకాయిస్తున్నారని వీళ్ళు ఏం చేయాలి అనేది చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఏమండి, నేను నేరుగా చూడాలని ఉద్దేశంతో చూశాను. చూసిన తర్వాత మాత్రం నేను ఊహించలేదు, నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఒక రాజకీయ నాయకుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు, తప్పుడు పనులు చేసి ఎదురుదాడులు చేస్తారని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. అలాంటి సంఘటన ఇది, అందరినీ విస్మయానికి గురి చేసే సంఘటన. ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో చీకొట్టవలసిన సంఘటన. దానికే ఈరోజు దీన్ని చర్చ చేద్దాం. చర్చ చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా లాజికల్గా తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ